ఉగాది రోజున తెలుగు ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ విశ్వావసు నామ సంవత్సరం మనందరికీ మంచి చేయాలని, ఈ సంవత్సరం అన్ని వర్గాలకి బాగుండాలని, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి వర్గం, ప్రతి తరగతి, ప్రతి వయసులోని ఉన్నవారు అన్ని వర్గాల వారికి కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం రైతులు సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గట్టిగా కోరుకునేది ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సంక్షేమాన్ని పొంది బాగుండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని. ఎందుకంటే గత సంవత్సరాలు తీసుకున్నప్పుడు, గత పరిపాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సంక్షేమ నామ సంవత్సరాలుగా అమలవుతూ ఉండేవి. పథకాలు కానీ కార్యక్రమాలు కానీ చెప్పినట్టుగా జరుగుతుండేవి. మహిళలు, రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల వారికి అన్ని పథకాలు అందుతుండేవి. కానీ గత సంవత్సరం చూసినప్పుడు ఈ పథకాలేవి అందని పరిస్థితి కనపడింది. ఈ సంవత్సరం అలా కాకుండా పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. జగన్ గారు ఇప్పుడే మా పంచాంగ శ్రవణలో కూడా చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ పార్టీ సుభిక్షంగా ఇంకా జయప్రదంగా ముందుకు నడుస్తూ పేదల కోసం, ప్రజల కోసం గట్టిగా నిలబడే అవకాశాలు మేము తీసుకుంటాం. ప్రతి అవసరం ఉన్న ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ అందుబాటులో ఉండి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి మరొకసారి చెబుతూ, ఇవాళ కాకినాడ రూరల్లో మా నాయకుల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, అన్ని శ్రేణుల్లో నాయకులు కూడా పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరొకసారి తెలుగు సంవత్సరాది సందర్భంగా, ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ సెలవు.